హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ టైం అనేది మనం వీడియో చేయడం జరిగిందండి. సో మన సబ్స్క్రైబర్‌తో. సో మనకి క్లినిక్ వచ్చాము. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడొచ్చేసి డైరెక్ట్ సర్జరీకి అనేది రావడం జరుగుతుందండి. సో ఈరోజు డేట్ వచ్చేసి జూలై 6, 2026 అండి. సో ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను ఎడిటింగ్ అన్నీ అయిపోయినాక. సో ప్రెజెంట్ అయితే మన సబ్స్క్రైబర్ క్లినిక్ అంటూ రావడం జరిగిందండి. కొద్దిగా నెర్వస్ అనేది ఫీల్ అనేది ఉంది. సో ఇక్కడికొచ్చాక అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాక సర్జరీకి రెడీ అయినాక సో అలాంటి నెర్వస్ అంటూ ఏం లేదు. సో మొత్తం అనేది ఇబ్బంది లేకుండా సో ఫీల్ మొత్తం అనేది చాలా హ్యాపీగా ఉండడం జరిగిందండి. సో మనం గూడా ప్రతి ఒక్కటి అన్ని డీటెయిల్స్ కనుక్కొని, ప్రతి ఒక్కటి అన్ని ఫాలో అయ్యి బ్లడ్ టెస్ట్స్ రిపోర్ట్స్ కూడా తీసుకొనొచ్చి వీళ్ళకి చూపిస్తే సో మన బీపీ ఇవన్నీ చెక్ జేసుకొని మనకి సర్జరీకి అనేది ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో మనం ఫస్ట్‌గా అనేది హెడ్ వాష్ చేసుకొని సో ఇట్లాంటి టీ షర్ట్స్ కాకుండా షర్ట్స్ అనేది యేసుకొని రావాలండి కంపల్సరీగా. సో టీ షర్ట్స్ అయితే సర్జరీ చేస్తాం గాబట్టి మళ్ళీ యేసుకునేటప్పుడు ఇబ్బందవుతది. సో ప్రతి ఒక్కరనేది షర్ట్‌లు మెయింటైన్ చేసుకుంటూ రావాలి. టీ షర్ట్స్ అనేది అవాయిడ్ చేసుకుంటూ ఉండాలండి. ఫస్ట్ 10 డేస్. ఆ తర్వాత అనేది మనం నార్మల్‌గా టీ షర్ట్స్ అయన్నీ యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే బీపీ అన్నీ చెక్ జేశారండి. సో తనకి అనస్థీషియా పడుతుందో లేదో చెక్ చేశారు అది గూడా. సో ప్రతి ఒక్కటనేది ఏమి ఇబ్బంది లేదండి. ఇన్ఫెక్షన్స్ గాని అట్లాంటివి ఏం రాలేదు. దద్దులు అట్లాంటివి గూడా ఏం రాలేదు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అనేది మనం అనస్థీషియా వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దామండి ముందు. సో బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ప్రతి ఒక్కటి అనేది మనకి ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి చూసుకొని, చదువుకొని మనం సంతకం పెట్టాల్సొస్తది. సో మన మనం ఆధార్ కార్డ్ డీటెయిల్స్, సో మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో మనం అంటే ఒక చిన్న సర్జరీ కాబట్టి సో అగ్రీమెంట్ లెక్క. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. ఏ గ్రేడ్, మనకి ఎంత బాల్‌నెస్ ఉంది, మనకి ఏదైనా హ్యాబిట్స్ ఉన్నాయా? లేకపోతే మనం మెడికేషన్స్ ఏదైనా ఫాలో అవుతున్నామా? లేకపోతే ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కటి చెక్ జేస్తారు. మన బీపీ గాని, మన బ్లడ్ టెస్ట్ గాని అవన్నీ ఇక్కడైతే మనకి చెక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఓకే అంటేనే సర్జరీకండి. సో బీపీ ఎక్కువ ఉన్నా సరే, ఈరోజు మన హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, ఏదైనా ఫీవర్ ఉన్నా సరే మనకి సర్జరీ అనేది పోస్ట్‌పోన్ చేయడం జరుగుతుందండి. సో కొద్దిగా నెర్వస్ ఫీల్ అనేది ఉంటుంది. సో నెర్వస్ ఫీల్ లేకుండా అనేది మనం కొంచెం సేపు జాగ్రత్తగా ఉంటే మటుకు సర్జరీ అనేది చాలా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లోనే మనకి పెయిన్ అంటూ రావడం జరుగుతుందండి. సో మనకి ఎక్కడైతే బాల్‌నెస్ ఉందో ఆ ఏరియాలో అనస్థీషియా ఇస్తారు. అప్పుడైతే మనకి పెయిన్‌ఫుల్‌గా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత అనేది పెయిన్ అనేది తగ్గిపోవడం జరుగుతుందండి. సో అట్లా ఒక 1 వీక్ డిస్కంఫర్ట్‌గానే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి అనేది మనం మెడిసిన్స్ చక్కగా వాడితే మనకి పెయిన్ గాని ప్రతి ఒక్కటి అనేది ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం మన ప్రాసెస్ ఏంటి, ఎలా చేశారు, ఏంటి, ఎన్ని గ్రాఫ్ట్‌లు పట్టాయి, కాస్ట్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను చెప్పడం జరుగుతుంది.